హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కరణ్. ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 'సంధ్య' థియేటర్ జరిగిన ఇన్సిడెంట్‌లో అల్లు అర్జున్ అయితే ఏ2గా అయితే పోలీస్ స్టేషన్‌కైతే పిలిపించారు. అంటే ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్ అయితే పోలీస్ అరెస్ట్ చేశారన్నమాట. పోలీస్ స్టేషన్‌లో అటెండ్ అయ్యి దానికి సంబంధించిన ప్రొసీజర్ అయితే తనైతే ఇప్పుడు ఫాలో కావాలి. ఎంత పెద్ద హీరో అయినా గానీ కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ అయితే తన మీద తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అందరూ ఇంటర్నెట్‌లో ఒకటే అయితే డిస్కషన్ జరుగుతుంది. సినిమాలో ఏ పోలీస్ కూడా అసలు 'పుష్పరాజ్‌ని' ఏం చేయలేకపోయారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం 'పుష్పరాజ్‌కైతే జెల్లేది ఏయడానికి రెడీగా ఉన్నారు. 'దమ్ముంటే పట్టుకోరా షికావత్తు' అనే డైలాగు బాగా లైక్ ఇంటర్నెట్ మీమ్ లాగైతే లైక్ ట్రెండ్ అయితుంది. 'దమ్ముంటే పట్టుకోరా షికావత్' అంటే ఇక్కడ సినిమాలో అయితే షికావత్ పట్టుకోలేకపోయాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం పోలీసులైతే 'పుష్పరాజ్‌నైతే' అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అయితే పిలవడం జరిగింది. దానికి సంబంధించిన కేస్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి చూడాలి పోను పోను ఈ ఇన్సిడెంట్‌లో ఏం జరుగుతదో. అల్లు అర్జున్‌కైతే అసలు ఎటువంటి ఐడియా లేదు ఇదంతా జరిగినట్టు. తను పోవడం వల్లనే జరిగిందంటే తొక్కిసలాట. మరి అక్కడ ప్రూఫ్స్ ఏమున్నాయి అసలు? తను జరిగినప్పుడే జనాలంతా ఎగబడడం వల్ల ఇది తొక్కిసలాట జరిగిందా? లేకుంటే తను పోయిన తర్వాత ఇదంతా జరిగిందా? దాన్ని బట్టయితే తన మీద ఐ మీన్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. మరి నిజంగా 'పుష్పరాజ్' జైల్‌లో పడతాడా? రియల్ లైఫ్‌లో ఉన్న అల్లు అర్జున్ నిజంగా జైల్‌లో పడతాడా లేదా అనేది ఈ మనం ముందు ముందు పోతూ తెలుస్తది. ఈ ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. ఒకవైపు సినిమా ఇండియాలో ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ పోతుంది. మరోవైపు పాపం పోలీస్ కేసు పడ్డదనే బాధ కూడా తనకైతే ఉన్నాయి. వచ్చిన సక్సెస్‌ని 100% ఎంజాయ్ చేయలేకపోయాడు. ఈవెన్ నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా థ్యాంక్ యూ ఇండియా ప్రెస్ మీట్‌లో కూడా తనైతే సైలెంట్‌గా థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోయాడు. జస్ట్ 'పుష్పరాజ్' సైనింగ్ మూమెంట్స్ ఏదో నార్మల్‌గా చెప్పాడు. కేస్ గురించి కూడా తను బాగా ప్రెషర్ ఉన్నట్టుంది. అందుకే తనైతే అంత హ్యాపీగా లేనట్టుంది. పాపం ఎట్లుందంటే అసలు సంతోషం ఇట్లా వచ్చినట్టే వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది. విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. తను కూడా ఊహించపోయి ఉండొచ్చు. అసలు కర్మ ఈ విధంగా తగులుతదని అసలు ఒకళ్ళ మనిషి చావు కారణం ఆయన ఇండైరెక్ట్‌గా అయ్యాడు తను. కాబట్టి ఖచ్చితంగా తగిన శిక్షనైతే మన కోర్టుల ప్రకారం మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో అదైతే పడతా అనుకుంటున్నారు. మరి ఇదైతే లైక్ ఈ విషయంలో చాలా అందరికీ క్యూరియాసిటీ ఉందనమాట. నిజంగా అల్లు అర్జున్ జైల్లోకి పోతాడా అని. అట్లా జరిగితే మాత్రం హిస్టరీలోనే లైక్ ఏమంటారు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెన్సేషన్ కాబోతుంది. ఇంకా 'పుష్ప 2' ఇంకా సినిమాలో ఆడుతూనే ఉంది. ఆల్ ఓవర్ ఇండియా తనని ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉంది. అంటే 'పుష్ప' మీద ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. ఫస్ట్ నుంచి కూడా తను ఒకవైపు సక్సెస్ సాధించుని ఇంకోవైపు కాంట్రవర్సీ అయితేనే ఉన్నాడు. తెలుగు స్టేట్స్‌లో అయితే కాంట్రవర్సీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తన కాంట్రవర్సీ ఆల్ ఓవర్ ఇండియా గురించి తెలియబోతుంది. అసలు అల్లు అర్జున్ నిజంగా చెడ్డవాడా? మంచోడా? అనేది లైక్ డిబేట్స్ అయితే జరగబోతున్నాయి మరి. అతనికి ఫ్యాన్ బేస్ అయితే చాలా పాపులర్ అయిపోయింది. చాలా పెరిగింది. ఆహ్, కే ఈవెన్ 'సల్మాన్ ఖాన్' వాళ్ళ మీద కూడా కేసులు పడ్డాయి. 'షారుఖ్ ఖాన్' మీద కూడా ఇంతకుముందు కేసెస్ పడ్డాయి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ మరి చూడాలి డబ్బులతోటి ఏమైనా కేసు కొంటరా? కానీ తిరిగి ఇక్కడైతే ఒక ప్రాణాన్నయితే మనం ఏం చేసినా తీసుకురాలేము. మరి చూడాలి కోర్టు ఏ విధంగా రెస్పాండ్ అయిద్దో. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కార్నయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.